సో హాయ్ గైస్, అందరికీ ఈ వీడియోకి అయితే వెల్కమ్. సో ఈ వీడియో స్టార్టింగ్లోనే నేనైతే చెప్తున్నాను. సో వీడియోని టైం పాస్ కింద ఓపెన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో అయితే వాచ్ చేయొద్దు, ఇప్పుడే స్కిప్ చేసేయండి. నేను మరీ చెప్తున్నాను. ఈ వీడియోలో నా ఫేస్ క్యామ్ కూడా పెట్టుకుంటా. నాకు చాలా మంది కమెంట్స్ చేశారు. సో అందుకే మీ అందరికీ అర్థమయ్యే విధంగా స్లోగా నీట్గా చెప్తాను. సో ఎవరైతే నాకు టైం పాస్ చేద్దాం అనుకుంటున్నారో ఇప్పుడే స్కిప్ చేసేయండి. సో లింక్స్ అండ్ నావిగేషన్ అనగానే సపోజ్ ఇక్కడ మీరు చూడండి, వీడియోస్ పైన ట్యాప్ చేస్తే వీడియో సెక్షన్కి వెళ్ళాం. అలాగే ఇమేజెస్ పైన ట్యాప్ చేస్తే ఇమేజెస్ మీద. సపోజ్ మీరు ఏదైనా ఫ్లిప్కార్ట్ ఏ వెబ్సైట్లోకి వెళ్ళినా, సపోజ్ ఏ న్యూస్ కావాలన్నా న్యూస్ పైన ట్యాప్ చేస్తే న్యూస్ దగ్గరికి వెళ్తాం. సో యాజ్ సింపుల్ యాజ్ సిమిలర్గా సో లింక్స్ అండ్ నావిగేషన్ అని చెప్పి సేమ్ ఎగ్జాంపుల్. బట్ ఇక్కడ ఏంటంటే మనం బేసిక్ నుంచి హైకి వెళ్తున్నాం. ఒక్కసారి ఎక్కువ వచ్చేయాలంటే ఎవ్వరికి రాదు. సో ఇక్కడ హోమ్ పైన ట్యాప్ చేస్తే హోమ్ సెక్షన్కి వచ్చాం. అలాగే అబౌట్ పైన ట్యాప్ చేస్తే అబౌట్ సెక్షన్కి వచ్చాం. అలాగే ప్రతి సెక్షన్ వచ్చేసరికి ఈ సెక్షన్కి ఒక కలర్, అలాగే దీని సెంటర్లో అలైన్ చేసాం. సో ఇక్కడ కూడా అంతే, సేమ్ సింపుల్గా. అలాగే లర్న్ HTML అని అదర్ లింక్ అయితే ఇచ్చాం. ఒక వెబ్ పేజ్ లింక్ నుంచి ఇంకో వెబ్ పేజ్కి వెళ్ళేలాగా అలైన్ అయ్యేలా ఇచ్చాం. సో ఇక్కడ ఈ లింక్స్ అండ్ నావిగేషన్ ఇలా సేమ్ మీరు కూడా క్రియేట్ చేయాలనుకుంటే మన వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి. టైం వేస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే వీడియోని స్కిప్ చేసేయండి. నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియోలో ఉండండి. సో స్టార్టింగ్ నోట్ ప్యాడ్కి వెళ్తే మీ అందరికీ తెలుసు, HTML లాంగ్వేజ్ నుంచి మెటా చార్ సెట్ ఇవన్నీ ఎందుకు ఇస్తామో తెలుసు. సో ఫస్ట్ మనం టైటిల్ ట్యాగ్తో స్టార్ట్ చేద్దాం. సో టైటిల్ వచ్చేసరికి వీఆర్ గివింగ్ లింక్స్ అండ్ నావిగేషన్. సో లింక్స్ అండ్ నావిగేషన్ అయితే టైటిల్లో ఇచ్చాం. సో లింక్స్ అండ్ నావిగేషన్ ఇచ్చిన తర్వాత టైటిల్ ట్యాగ్ అంటే క్లోజ్ చేస్తాం. మనకి టైటిల్, హెడ్, బాడీ అని కూడా ఎవరికి తెలియకపోతే నేను చెప్పేది ఏంటంటే, బేసిక్ వీడియో ఒకటి క్రియేట్ చేశాను, HTML బేసిక్ వెబ్ పేజ్ అని చెప్పి. సో ఆ వీడియోని వాచ్ చేయండి, మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ హెడ్ ట్యాగ్ అయితే క్లోజ్ చేశాను. ఇవన్నీ అందరికీ తెలుసు అనుకుంటున్నా. సో హెడ్ ట్యాగ్ క్లోజ్ చేసిన తర్వాత వీఆర్ గోయింగ్ టు ఓపెన్ స్టైల్ ట్యాగ్. సో స్టైల్ ట్యాగ్ ఎందుకు ఓపెన్ చేశానని మీకు చెప్తాను. స్టైల్ ట్యాగ్ ఓపెన్ చేసి బాడీ ట్యాగ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత బాడీ ట్యాగ్లో ఇలా క్లోజ్ చేయండి. సో ఇలా క్లోజ్ చేసిన తర్వాత స్టైల్ ట్యాగ్ని కూడా క్లోజ్ చేయండి. సో ఇక్కడ ఎందుకు క్లోజ్ చేశానని మీకు కంప్లీట్గా చెప్తాను. ఇక్కడ స్టైల్ ట్యాగ్ ఓపెన్ చేశాను, స్టైల్ క్లోజ్ చేశాను. సో ఆఫ్టర్ దట్ బాడీ ట్యాగ్ అనేది ఓపెన్ చేస్తున్నా. సో క్యాజువల్గా బేసిక్ అయినా వచ్చిన వాడికి అయితే తెలుస్తుంది. ఇక్కడ బాడీ ట్యాగ్ నేను ఓపెన్ చేశాను, బట్ ఇక్కడ బాడీ ఉంది కదా బ్రో అంటారు. సో ఇక్కడ ఈ బాడీ ట్యాగ్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి స్టైల్స్ ఇవ్వాలంటే ఈ బాడీ CSS బాడీ స్టైల్స్లోనే అవుతుంది. సో ఈ బాడీ లోపల ఉన్న ఇన్ఫర్మేషన్కి స్టైల్ ఇవ్వాలంటే ఈ ట్యాగ్లో మనం రన్ చేయగలం ఇక్కడ. సో అందుకే CSS స్టైల్స్ వాడతారు. ఇక్కడ CSS స్టైల్స్ వాడి మనం ఇలా క్రియేట్ చేయొచ్చు. సో ఫస్ట్ బాడీలో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం రాద్దాం. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని టెక్స్ట్ని ఇన్పుట్ చేసి అవుట్పుట్ వచ్చిన తర్వాత దానికి మనం స్టైల్స్ ఇద్దాం. సో బాడీ ట్యాగ్లోకి వెళ్ళిపోదాం. సో బాడీ ట్యాగ్లో ఫస్ట్ మనకు కావాల్సింది నావిగేషన్. బికాజ్ మనకి ఎలా కావాలి, మనకు కావాల్సిన టెక్స్ట్ వచ్చేసరికి ఈ విధంగా కావాలి. సో ఇలా రావాలంటే నావిగేషన్ వాడాలి. అండ్ హోమ్ మీద నొక్కితే ఇలా కిందకి పేరావ దగ్గరికి వచ్చాం కదా, సో ఇలా రావాలంటే సెక్షన్ ట్యాగ్ వాడాలి. సో ఇది మీకు బ్రీఫ్గా అర్థమవుతుంది. సో వీడియోని బాగా వాచ్ చేయండి, కావాల్సిన దగ్గర పాజ్ చేసి నేర్చుకోండి. సో నావిగేషన్ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఎక్కడికి నావిగేట్ అవ్వాలన్నా యాంకర్ హఫ్ ట్యాగ్ అనేది ఉండాలి. ఇది బేసిక్ వస్తే ఎవరికైనా తెలుస్తుంది. సో యాంకర్ హఫ్ ఈజ్ ఈక్వల్స్ టు హ్యాష్ ట్యాగ్ ఇచ్చి హోమ్ ఇస్తాం. సో హోమ్ అని ఇచ్చిన తర్వాత క్లోజ్ చేసి మళ్ళీ హోమ్ అని నేను ఇచ్చి యాంకర్ ట్యాగ్ అనేది క్లోజ్ చేశాను. సో ఇక్కడ మీకు ఈ మొత్తం టెక్స్ట్ అర్థం కావాలంటే కొంచెం డెప్త్గా వాచ్ చేయండి. సో ఇక్కడ యాంకర్ హాఫ్ ఈజ్ ఈక్వల్స్ టు హోమ్ అని ఇచ్చాను. ఈ హోమ్ అనేది ఏంటంటే బయటికి కనిపిస్తుంది, బట్ ఈ హోమ్ అనేది ఎందుకు ఇచ్చాను యాంకర్ హాఫ్లో ఎక్స్ట్రా ఇది అనేది మీకు డెప్త్గా వెళ్తే అర్థమవుతుంది. ఎందుకంటే సెక్షన్లో అది వాడుతాం. సో కంప్లీట్గా వాచ్ చేస్తే ఖచ్చితంగా అర్థం అవుతుంది. అర్థం కాకపోతే ఖచ్చితంగా వీడియోని ఇక్కడే వదిలేయండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది, హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ అది హోమ్ ఇచ్చిన తర్వాత అబౌట్ అని ఇచ్చాను. సో అబౌట్ అని ఇచ్చి ABOUT అబౌట్ అని ఇచ్చి యాంకర్ ట్యాగ్ అనేది క్లోజ్ చేశాను. ఆఫ్టర్ దట్ అగైన్ యాంకర్ హఫ్ ఈక్వల్స్ టు ఈసారి అబౌట్ అని ఒకటి స్కిల్స్ ఇస్తున్నాను. సో మనకి ఎందులో అయినా సరే స్కిల్స్ ఉంటాయి కాబట్టి స్కిల్స్ అని ఇచ్చి మళ్ళీ అగైన్ స్కిల్స్ అని ఇచ్చాను. SKILLS స్కిల్స్ అని ఇచ్చి యాంకర్ ట్యాగ్ అనేది క్లోజ్ చేశాను. సో మొత్తం అయిన తర్వాత ఎందులో అయినా నావిగేషన్ అనేది క్లోజ్ చేయాలి. సో ఇక్కడ సెక్షన్లోకి వద్దాం. ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది అవి ఎందుకు ఇచ్చాను. సెక్షన్ ID ఈక్వల్స్ టు హోమ్ అని ఇస్తాను నేను. హోమ్
సో ఇందాక మీకు చూపించాను కదా సెక్షన్ అని. సో ఇక్కడ హోమ్ అని ఇచ్చాను కదా, యాంకర్ ఆఫ్ హోమ్ అని. ఈ హోమ్ అన్న టెక్స్ట్ జస్ట్ పైన కనిపిస్తుంది, బట్ ఆ హోమ్ లోపల మ్యాటర్కి మనం వెళ్ళాలి అంటే సెక్షన్ ఐడి ఈక్వల్స్ టు ఈ హోమ్ అనేది మనం ఇక్కడ ఇండికేట్ చేయాలి. సో అందుకు హోమ్ అని క్రియేట్ చేస్తాం. సో నావిగేషన్లో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఇక్కడైతే సెక్షన్ ఐడి హోమ్ ఇచ్చిన తర్వాత హెడ్డింగ్ 1 క్రియేట్ చేస్తాం. సో హెడ్డింగ్ 1లో వచ్చేసరికి వీఆర్ గోయింగ్ టు గివ్ హోమ్. సో హోమ్ అని ఇవ్వచ్చు, మీరు ఎక్స్ట్రా ఏదైనా ఇచ్చుకోవచ్చు. సెక్షన్ ఐడిలో యాజ్ ఇట్ ఈజ్ ఇస్తే చాలు. హెడ్డింగ్లో మీకు నచ్చింది ఇవ్వచ్చు. ఆఫ్టర్ దట్ వీఆర్ ఓపెనింగ్ పేరా ఓపెన్ చేసి నేను ప్రీ ట్యాగ్ అయితే ఇస్తాను. పేరాలో అయితే ప్రీ ట్యాగ్ అయితే ఇచ్చాను. సో ప్రీ ట్యాగ్లో ఏంటంటే ప్రీలో మనం పేరా అయితే ఇవ్వాలి. సో నేను అంత పేరా ఇప్పుడు రాయలేను కాబట్టి మనం ఆల్రెడీ రన్ చేసిన కోడ్ నుంచే కాపీ చేస్తాను. Ctrl+C కాపీ చేసి మన డెమోలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసిన తర్వాత సేమ్ ప్రీ ట్యాగ్ అయితే క్లోజ్ చేయాలి. ప్రీ ట్యాగ్ ఎందుకంటే నార్మల్గా పేరా స్ట్రైట్గా వచ్చేస్తుంది, బట్ ఇలా ఇస్తే యాజ్ ఇట్ ఈజ్ ఈ పోయం ప్యాటర్న్లోనే వస్తుంది. సో అందుకు ప్రీ ట్యాగ్ కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. సో అది అయిపోయిన తర్వాత పేరా కూడా క్లోజ్ చేసేస్తాం. వీఆర్ క్లోజింగ్ పేరా ట్యాగ్. సో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది సెక్షన్ ఐడి. ఇక్కడ నావిగేషన్లో యాంకర్ హబ్ ఎందుకు ఇచ్చాను అంటే ఈ హోమ్ అనేది పైన డిస్ప్లే అయ్యేది, బట్ దాని లోపల మ్యాటర్ మాత్రం సెక్షన్ ఐడి ఇస్తేనే మొత్తం సెక్షన్ ఐడిలో మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని హోమ్ అనేది ఇండికేట్ చేస్తుంది. సో 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 సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్యాటర్న్లో మీరు ఇవన్నీ చేయొచ్చు. సో నేను ఇది కాపీ చేస్తున్నాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ సెక్షన్ ఐడి కోడ్ అంతా సేమ్. సో Ctrl+C కాపీ చేయండి, దీన్ని Ctrl+V చేయండి. అగైన్ దీన్ని Ctrl+V అంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇక్కడ వచ్చి Ctrl+V చేస్తే మనకి ఇక్కడ ఆల్రెడీ 3 వస్తాయి. ముందు ఏం చేసాం, మనం హోమ్ క్రియేట్ చేసాం, బట్ సెకండ్ దాంట్లో ఏంటి సెక్షన్ ఐడి ఈక్వల్స్ టు అబౌట్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ABOUT అబౌట్ అని ఇచ్చాను. సో ఇక్కడ ఏంటంటే హెడ్డింగ్ 1లో కూడా మనం అబౌట్ అని మారుద్దాం. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సేమే ఎందుకు అంత టైప్ చేయాలి అని చెప్పి మీకు ఇది ఇస్తున్నాను. నా సబ్స్క్రైబర్స్ మీరందరూ మ్యాథ్స్ ఐక్యూ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇది అవ్వండి. మ్యాథ్స్ అర్థం చేసుకోగలరని నేను అనుకుంటున్నాను. సో హెడ్డింగ్లో కూడా స్కిల్స్ అనే ఇస్తాను. సో స్కిల్స్ అని ఇచ్చి ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ముందు ఇక్కడ అబౌట్ ఇచ్చాం. సేమ్ ఇన్ఫర్మేషన్ సెక్షన్ ఐడి స్కిల్స్ ఇచ్చి దానిలో ఉన్న మొత్తం హెడ్డింగ్ పారాగ్రాఫ్ ఇవన్నీ ఇస్తాం. ఎందుకు స్కిల్స్ ఇచ్చాం హోమ్ ఇచ్చామంటే ఇక్కడ ఇది ఇచ్చాం కాబట్టి నావిగేషన్ లోపల ఇండికేట్ చేసే మ్యాటర్ ఇది. సో ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనమైతే సెక్షన్ ట్యాగ్ అయితే క్లోజ్ చేయాలి. ఎక్కడ ఏదైనా కోడ్ రన్ అయిపోయిన తర్వాత సెక్షన్ క్లోజ్ చేయాలి. ఆఫ్టర్ దట్ బాడీ క్లోజ్ చేయాలి. దాని తర్వాత HTML క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత Ctrl+S సేవ్ చేస్తాను. సో Ctrl+S సేవ్ చేసి ఫైల్లోకి వెళ్ళిన తర్వాత హోమ్లోకి వచ్చాం. సో ఇక్కడ demo4 HTML ఉంది కదా, దీన్ని చూడండి. ఇప్పుడు మీకు బాగా డిఫరెన్స్ అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఎలా ఉందో కోడ్ అనేది. సపరేట్ బ్యాక్గ్రౌండ్ స్టైల్ వచ్చింది, మంచి కలర్ వచ్చింది, సపరేట్ కలర్స్ అయితే వచ్చాయి, అన్నీ వచ్చాయి. బట్ ఇక్కడ మాత్రం నార్మల్గా ఉంది. ఇక్కడ లింక్స్ అండ్ నావిగేషన్లో మాత్రం ఇలా వచ్చింది. సో CSS వాడకుండా ఉంటే ఇలా ఉంటుంది అనమాట. సో హోమ్ పైన ప్రెస్ చేస్తే హోమ్, అబౌట్ పైన ప్రెస్ చేస్తే అబౌట్ అన్నీ వచ్చాయి. సో దీనికి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే CSS స్టైల్స్ వాడదాం. సో మీకు అర్థమైంది కదా. సో మొత్తం కోడ్ అనేది నేను సపరేట్గా విడదీసి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో బాడీలోకి వచ్చేసరికి ఫస్ట్ ఫాంట్స్లోకి వెళ్దాం. సో ఫాంట్ ఫ్యామిలీ టు ఏరియల్ ఇస్తాం. సో ఇవి ఫాంట్స్ అనమాట. మీరు ఏరియల్ ఒకటి ఇచ్చాను. ఆఫ్టర్ దట్ sans serif అని ఇచ్చాను. సో ఇవి ఫాంట్స్ అనమాట. ఇవి జస్ట్ కామన్ ఫాంట్స్, మీరు నేర్చుకుంటే సరిపోద్ది. దాని తర్వాత ప్యాడింగ్ 0 ఇస్తాను. సో 0 ఎందుకు ఇస్తానంటే అన్నీ ఒక పక్కకి అలైన్ అవుతాయి, ఒక కరెక్ట్ ప్యాటర్న్లో ఉంటాయి. ప్యాడింగ్ మార్జిన్ అనేది మనం 0 ఇస్తామంటే కరెక్ట్ ఫార్మాట్లో ఉంటాయి. మనం నెంబర్స్ పెంచుకోవచ్చు, బట్ అది మన ఇష్టం బట్టి ఉంటుంది. సో Ctrl+S సేవ్ చేసి నేను ప్రతి పార్ట్ మీకు చూపిస్తున్నాను, ఖచ్చితంగా అర్థం చేసుకోండి. సో చూడండి సైడ్కి అయితే అలానే కరెక్ట్గా ఈ బార్డర్ అంటుకొని నీట్గా వచ్చింది. సో అర్థమైంది కదా. సో CSSలో ఫస్ట్ ఫాంట్స్కి అయితే వెళ్ళా. దాని తర్వాత నావిగేషన్లోకి వద్దాం. సో నావిగేషన్లోకి వచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్. సో నావిగేషన్ బ్యాక్గ్రౌండ్ దీన్ని #డార్క్ కలర్ అయితే ఇస్తాను నేను. ఐ లైక్ డార్క్ కలర్స్. సో
ఇక్కడ మార్జిన్ కూడా 15px ఇస్తాను. సో మార్జిన్ 15px ఇస్తే అక్కడ ఏం జరుగుతుందో మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి. Ctrl+S సేవ్ చేశాను. సో సేవ్ చేసేసిన తర్వాత ఇక్కడికి వచ్చి దీన్ని చూడండి. Ctrl+S సేవ్ చేయడం వల్ల ఇక్కడ 15px ఇవ్వడం వల్ల ఈ సైడ్ చిన్న బార్డర్ వచ్చింది, కొంచెం లావ్ అయింది. బట్ ఇక్కడ మాత్రం మనం టెక్స్ట్ అయితే అలాగా ఈ కలర్లోనే ఉండిపోయింది. సో దాన్ని మారుద్దాం మనకి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ కోడ్ చెప్తున్నాను, మీకు అర్థం కావాలి. సో నావిగేషన్ బ్యాక్గ్రౌండ్ మార్జిన్ అనేది ఇచ్చిన తర్వాత సో నావిగేషన్ యాంకర్లోకి వెళ్దాం. సో యాంకర్ అంటే ఏంటో మీకు తెలుసు కదా. ఇక్కడ మన నావిగేషన్ యాంకర్ అంటే ఈ బార్ ఉంది కదా, దానిలో ఉన్నవన్నీ ఇండికేట్ చేస్తుంది. సో కలర్ ఏమో మనం వైట్ ఇద్దాం. సో కలర్ అయితే నేను వైట్ ఇచ్చేసాను. కలర్ అయితే వైట్ ఇచ్చేసి ఆఫ్టర్ దట్ టెక్స్ట్ డెకరేషన్ మనం చాలా ఇవ్వచ్చు, అండర్లైనింగ్ ఇదని, బట్ ఐఎమ్ గివింగ్ నన్ ఇచ్చాను టెక్స్ట్ డెకరేషన్. దాని తర్వాత ప్యాడింగ్ ఒక 15px ఇస్తాను. ఐఎమ్ గోయింగ్ టు గివ్ 15px ప్యాడింగ్. సో ప్యాడింగ్ అర్థం తెలుసు కదా, మార్జిన్ అంటే బార్డర్స్ వస్తాయి. ప్యాడింగ్ అనేది కరెక్ట్గా అలైన్ అవ్వడానికి కరెక్ట్గా అలైన్ అవ్వడానికి యూజ్ అవుతుంది. దాని తర్వాత టెక్స్ట్ డెకరేషన్కి వద్దాం. దాని తర్వాత టెక్స్ట్ డెకరేషన్ కాదు, మనం నావిగేషన్ యాంకర్లో మనం ఏది యూజ్ చేస్తామంటే ప్యాడింగ్ 15pxతో పాటు హియర్ వీఆర్ గోయింగ్ టు గివ్ టెక్స్ట్ వెయిట్ ఇద్దాం. అంటే మనం లెటర్స్ ఉన్నాయి కదా, అక్కడ వైట్ కలర్లో రాకుండా కొంచెం బోల్డ్ ఇస్తాను. సో బోల్డ్ అవ్వడం వల్ల యూజ్ ఏంటి అని మీరే చూడండి. ఇక్కడ Ctrl+S సేవ్ చేసేసాను. సో సేవ్ చేసాక ఇక్కడికి వచ్చి దీన్ని రివర్స్ చేస్తే సో ప్యాడింగ్ 15 అవ్వడం వల్ల ఇలా బార్డర్స్ అయితే వచ్చాయి. ఆఫ్టర్ దట్ ఇక్కడ హోమ్లోకి వెళ్తే హోమ్ వస్తుంది, స్కిల్స్ పైన ట్యాప్ చేస్తే స్కిల్స్ వస్తాయి, అన్నీ మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ బేసిక్ మనం సిఎస్ఎస్ వాడడం వల్ల ఈ హోమ్ అనేది నావిగేషన్ వల్ల క్రియేట్ అయింది. దాని తర్వాత నావిగేషన్ నుంచి నావిగేషన్లో సెక్షన్ ఐడి హోమ్ అని ఇచ్చి ఇలా మొత్తం క్రియేట్ చేసాం. హోమ్ అబౌట్ స్కిల్స్ అన్నీ ఇచ్చాం. సో ఇలా అవడం వల్ల హోమ్ అబౌట్ స్కిల్స్ అన్నీ మనం కరెక్ట్గా క్రియేట్ చేసాం. సో ఇదే మనం బాగా కోడ్ ఫ్యూచర్లో మంచిగా ఇంప్లిమెంట్ చేస్తూ చక్కగా నేర్చుకోవచ్చు. సో మన ఛానల్ ఇప్పుడు దాకా వాచ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఫాలో చేసుకోండి. ఫాలో చేశారంటే ఖచ్చితంగా బాగుంటుంది. సో ఇక్కడ ఒక చిన్నది చేద్దాం. మళ్ళీ నావిగేషన్ యాంకర్ హోవర్ అనేది నావిగేషన్ యాంకర్ హోవర్ టెక్స్ట్ డెకరేషన్ అనేది నన్ ఇస్తాను నేను, నన్. సో టెక్స్ట్ డెకరేషన్ నన్ను ఇచ్చి Ctrl+S సేవ్ చేశాను. సో ఈ సేవ్ చేసిన తర్వాత సో ఇక్కడ సేవ్ చేస్తాం కదా, సో ఇక్కడ మీకు చూస్తే అండర్లైన్ రావాలి. సో ఇక్కడ అండర్లైన్ ఏంటంటే మళ్ళీ చూపిస్తాను, ఆగండి 1 minute. సో ఇక్కడ అండర్లైన్ రావాలి, బట్ రాలేదు. సో ఈ అండర్లైన్ మనం ఏం చేయాలంటే నావిగేషన్ యాంకర్ ఓవర్ టెక్స్ట్ డెకరేషన్ నన్ కరెక్ట్గానే ఉంది కదా. సో టెక్స్ట్ డెకరేషన్ నన్. సో నన్నైనా ఇవ్వచ్చు, ఓకే సారీ. సో నన్నైనా ఇవ్వచ్చు, అండర్లైన్ అయినా ఇవ్వచ్చు. సో ఇక్కడ నేను అండర్లైన్ ఇస్తాను. సో అండర్లైన్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడికి ఎందుకు వచ్చాక ఇది క్లోజ్ చేసి Ctrl+S సేవ్ చేద్దాం. సో సేవ్ చేసేసి అగైన్ వీఆర్ గోయింగ్ టు ద కోడ్. సో ఇక్కడ మనం ట్యాప్ చేద్దాం. ఇక్కడ అండర్లైన్ రావాలి, బట్ ఈ అండర్_స్కోర్ అనేది రావట్లేదు. సో అందుకు మనమైతే Day3 నావిగేషన్ కోడ్కి అయితే వెళ్దాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ట్యాప్ చేస్తే అండర్_స్కోర్ వచ్చింది, బట్ మనకు మాత్రం మన కోడ్లో అండర్_స్కోర్ అనేది రాలేదు. సో కోడ్ చెక్ చేయాలి. సో నావిగేషన్ యాంకర్ హోవర్ కరెక్ట్గానే ఉంది కదా, ఎక్కడ చిన్న మిస్టేక్ కూడా లేదు. సో టెక్స్ట్ డెకరేషన్ నన్ను అయితే ఇచ్చాం. సో అంతా కరెక్ట్గానే ఉంది అండర్లైన్, బట్ వాట్ హ్యాపెండ్ అన్నది మనకు అర్థం కావట్లేదు. సో ఇక్కడ ఏం చేద్దామంటే దీన్ని డిలీట్ చేసి మళ్ళీ వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ బేసిక్ కోడే చూపిస్తాను. సో మీకు టైం అవుతుందని తెలుసు, అందుకని ఏం చేస్తానంటే ఇక్కడ కాపీ చేసి మనకి క్యాజువల్గా ఇక్కడ పేస్ట్ చేసి మీకు డెమో అయితే చూపిస్తాను. సో ఫాస్ట్గా వీడియో లెంత్ పెరగకూడదని కొంతమంది ఉంటారు కదా. మళ్ళీ నావిగేషన్ యాంకర్ హోవర్, ఓకే ఇందాక దీన్ని మనం ఇలా గ్యాప్ ఇచ్చాం, బట్ దాన్ని అలైన్ చేయలేదు. సో టెక్స్ట్ డెకరేషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సెక్షన్లో ప్యాడింగ్ ఇది బాగా గుర్తించుకోండి. ప్యాడింగ్ 50px అంటే ఇలా ఒక బాక్స్ షేప్లో వస్తుంది. దాని తర్వాత హైట్ 100 VH ఫుల్ స్క్రీన్ హైట్ ఆఫ్ స్క్రోలింగ్ ఎఫెక్ట్ అంటే మనకి స్క్రోలింగ్ అయ్యేటప్పుడు సపరేట్ బాక్స్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. స్క్రోలింగ్ అయ్యేటప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది రావాలి. సపోజ్ మీరు ఇక్కడ చూస్తే ఇదొక బాక్స్, ఆఫ్టర్ దట్ ఇదొక బాక్స్.
సో ఇక్కడ ఒక బాక్స్, సో బాక్స్ ఎఫెక్ట్స్ అనేవి వస్తున్నాయి. సో ఇక్కడ కూడా ఒక బాక్స్ ఉంది, బట్ వైట్ కలర్ దాంట్లో కలిసిపోయింది. మీకు అది అర్థం చేసుకోండి. సో ఇలా రావాలంటే మనం ఖచ్చితంగా మన దాంట్లో అలా రప్పించాలి అనుకుంటే సో ఇలా చేయాలి. సో ఇక్కడ దాని తర్వాత హోమ్కి బ్యాక్గ్రౌండ్, అబౌట్కి బ్యాక్గ్రౌండ్, కాంటాక్ట్కి బ్యాక్గ్రౌండ్, సో ఈ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ ఇస్తాం. సో ఈ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ మనం ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ బ్యాక్గ్రౌండ్ ఆర్జీబీ అని, జెహెచ్ఎస్ఎల్ అని ఇలా కలర్స్ ఉంటాయి. ఆ కలర్స్ అన్ని మీరు నేర్చుకోవాలనుకుంటే మన పాస్ట్ వీడియోలో ఆ కలర్స్ కోడ్స్ ఎలా ఉంటాయి ఏంటి అన్ని అని వీడియో చేశాను. సో ఇది కూడా ఇస్తున్న తర్వాత Ctrl+S సేవ్ చేసి మన క్రియేట్ చేసిన దాంట్లోకి వచ్చేస్తే చూడండి ఖచ్చితంగా మంచిగా ఇలా ఫార్మాట్లో అలైన్ అయ్యాయి. వీటిని స్ట్రైట్గా కూడా అలైన్ చేయొచ్చు, అది మన ఇష్టం బట్టి ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా, అబౌట్ అంటే అబౌట్ పైకి వెళ్తుంది, స్కిల్స్ అంటే స్కిల్స్ పైకి. సో ఇలా చక్కగా క్రియేట్ చేసాను. హోమ్ అంటే హోమ్ పైకి వెళ్ళాం. సో ఇలా మీరు కూడా క్రియేట్ చేయొచ్చు. సో నేను నేర్చుకోవడంతో పాటు మీరు కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను. దీన్ని బాగా నేర్చుకోండి, ఫుల్గా వాచ్ చేయండి. సో నెక్స్ట్ వచ్చి ప్రాజెక్ట్ ఇంకా బాగా చెప్పడానికి ట్రై చేస్తాను. సో వీడియోని అయితే ఇక్కడ దాకా వాచ్ చేస్తే ఖచ్చితంగా వీడియోని ఫాలో చేసి, లైక్ చేసి, ఫాలో చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. సో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.